నేటితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియనుంది. దీంతో హైదరాబాద్ కార్పొరేషన్ ని 3 కార్పొరేషన్లుగా విభజిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటన చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులను సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ శేర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. 6 నెలలలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి బడ్జెట్ని కూడా ఏదైతే 26-27 బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టిన విషయం మన అందరికీ తెలిసింది. సో ఈ రోజుతో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా స్పెషల్ ఆఫీసర్ల చేతిలో కూడా వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు 150 డివిజన్లు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని 300 డివిజన్లుగా కూడా ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా సిద్ధం కూడా చేసి పెట్టింది. అలాగే మనం చూసినట్లయితే 650 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం తీసుకున్నట్టయితే ఇప్పుడు 2050 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన విస్తరణగా కూడా ఏదైతే జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో కూడా ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ని ఒకటి కాదు 3 కార్పొరేషన్గా కూడా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన రేపు లేదా ఎల్లుండి 2 రోజుల్లో కూడా ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక ప్రకటన కూడా చేయనుంది. సో 3 కార్పొరేషన్లు ఎలాగైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటిగా ఉంటుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఒకటి ఉంటుంది. గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా షేర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్గా ఇలా 3 కార్పొరేషన్లను కూడా అయితే ప్రభుత్వం చేయరు. సో మొదటిగా ఎలాగైతే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్లు ఉన్నాయో అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్లు ఉంటాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 74 డివిజన్లు, అలాగే సైబరాబాద్ లేదా షేర్లింగంపల్లి డివిజన్గా ఏర్పడిపోయేదానికి 76 డివిజన్లు, మొత్తం 300 డివిజన్లతో కూడినటువంటి ఈ ఏదైతే కార్పొరేషన్లు కూడా 3 కార్పొరేషన్లు కూడా ఏర్పడిన కూడా మనకు ఏదైతే తెలుసు. సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం రేపు ఎల్లుండి ఒక జీవో కూడా విడుదల చేయడం కూడా మనకు తెలుస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేపోయేటువంటి నియోజకవర్గాల లిస్టు కూడా మనకి ఏదైతే మన దగ్గర ఉంది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లతో ఏదైతే హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పడనుంది. ఇక మల్కాజ్గిరి కార్పొరేషన్కి వచ్చినట్టయితే ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పడనుంది. ఇక వీటితో పాటు కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి జోన్లతో గ్రేటర్ హైదరాబాద్ లేదా షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా ఏర్పడింది. సో దీనికి సంబంధించినటువంటి 3 స్పెషల్ ఆఫీసర్లను కూడా ప్రభుత్వం నియమించేందుకు సిద్ధమైంది. సో గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఏదైతే కర్ణన్ ఉంటారో, అలాగే గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించి వినయ్ కృష్ణారెడ్డి, గ్రేటర్ సైబరాబాద్కి సంబంధించి సృజన్ స్పెషల్ కమిషన్లో కూడా అయితే ప్రభుత్వం నియమించనుంది. సో ఇప్పటికే ఈ 3 కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆఫీసులన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, పూర్తి స్థాయిలో వారిగా సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో 6 నెలల లోపు ఏదైతే ఈ 3 కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అంతలోపు కూడా ఏదైతే ఈ డివిజన్లకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, అధికారుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ కావచ్చు, ఆ పార్టీ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన బిల్డింగ్ ప్రక్రియ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఈ అన్నింటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఏర్పాటుపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ భవనం ఏదైతే ఉందో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవనంగానే అది ఉండబోతుంది. సో దీంతో పాటు ఉన్నటువంటి 2 ఏదైతే ఉన్నాయో మనం మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి తార్నాక హుడా కార్యాలయంలో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆఫీస్ ఏర్పడబోతుంది. మాదాపూర్ నాగ్ బిల్డింగ్లో గ్రేటర్ సైబరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే ఆ భవనం కూడా ఏర్పడబోతుంది. సో దీనికి సంబంధించిన ఓవరాల్ ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన జనాభా లెక్కలను కూడా తీసింది. సో ఇప్పుడు మొత్తం 650 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి 2050 చదరపు కిలోమీటర్లుగా ఏదైతే విస్తరించినటువంటి నేపథ్యంలో జనాభా కూడా 1,30,00,000కు పైగా కూడా జనాభా ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన ట్యాక్సెస్ రూపం కావచ్చు, బడ్జెట్ రూపం కావచ్చు, ఏ కార్పొరేషన్ దగ్గర ఎంత అప్పులు ఉన్నాయి, సో ఎంత రాబడి ఉంటుంది, ఇలాంటి అనేక అంశాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారుల ద్వారా లెక్కలేసుకుంది. సో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతుంది, 3 మేయర్లు కూడా రాబోతున్నారు. సో ఈ 6 నెలలు మాత్రం పూర్తిగా కూడా ఏదైతే స్పెషల్ ఆఫీసర్ల చేతనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా ఆఫీసర్ల చేతనే ఉంటుంది. ఈ ఆఫీసర్లే ఈ పరిపాలన మొత్తం కూడా చూసుకుంటారు. సో దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత జూన్ లేదా జూలైలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఆగస్టులో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు 3 కార్పొరేషన్లకు 3 మేయర్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ అజయ్.